Praise the Lord. Praise the Lord. ఈ సమయంలో నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవాది దేవునికి వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనుల దేవునికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు అనుష. మాది ఆంధ్ర. మేము రీసెంట్గా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన కొత్తలో మేము ఈ చర్చికి వచ్చాము. ఈ చర్చికి వచ్చినప్పుడు ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అని కాకుండా ఇన్ని వారాలు అనుకుని చేస్తే అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి మా బాబాయ్ చెప్పాడు. అట్లాగే నేను అదే నమ్మకంతో ఆయన చెప్పినప్పుడు దేవుడు చేస్తాడన్న నమ్మకంతో నేను 11 వారాలు తప్పకుండా వచ్చాను, ప్రార్థన చేశాను. ఇక్కడ ఎంతో మంది నుంచి సాక్ష్యం చెప్తుంటే విన్నాను. దేవుడు నాకు కూడా ఒక అవకాశం ఇవ్వయ్యా అని చెప్పి నేను దేవుడిని ఎంతో అడిగాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ నిలబెట్టాడు. కుమారుడు యెహోవాను గ్రహించి స్వాస్థ్యం, గర్భఫలమును ఆయన ఇచ్చు బహుమానము. అయితే నాకు ఈమె దేవుడు ఇచ్చిన బహుమానము. నాకు పెళ్ళి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి కూడా నాకు పిల్లలు లేరు. అయితే నేను ఎన్నో హాస్పిటల్కి తిరిగాను, ఎన్నో చర్చిలకి వెళ్ళాను, ఎంతో ప్రార్థన చేశాను. అయితే నేను దేవుడిని ఒకటే అడిగాను, దేవుడా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవారు మీరే కదయ్యా. నా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచిన ఆయన నాకు ఒక బిడ్డని బహుమానంగా ఇవ్వను ఆయన. ఈ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన అని చెప్పి నేను దేవుడిని అడిగాను. దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. నేను ఎన్ని అవమానాలు పడ్డానో, నా కుటుంబంలో కానీ బయట వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ నన్ను ఎంత అవమానించినా అది నేను దేవునికి చెప్పాను. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే నేను ఏ స్థితిలో ఏమి పొందుకున్నానంటే, నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. అయితే అది ఎలా అంటే, మేము రెంట్కుండే ప్లేస్లో నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. అయితే మేము సర్జరీకి సిటిజన్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సర్జరీకి 2 లక్షలు అవుతుంది అని చెప్పారు. ఈ 2 లక్షలు ఎక్కడికి తీసుకురావాలి, ఎలా కట్టాలి అని నా ఫ్యామిలీ మేమందరం సతమతం అయిపోతూ ఉండగా అప్పుడు ఒక నర్స్ వచ్చి, అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ అని చెప్పింది. నేను ఎంత దేని స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో మేము ఎలా కట్టాలి, ఏం చేయాలి, నా ఫ్యామిలీ కూడా మేమందరం కష్టపడుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు. ఆ సమయంలో ఈ 2 లక్షలున్నర ఎలా కట్టాలని మేము కృంగిపోతున్నప్పుడు ఆవిడ వచ్చి ప్రెగ్నెంట్ అని చెప్పింది. అయితే ఇది అవునో కాదో మీరు మా వాళ్ళకి చెప్పమాకండి అని చెప్పేసి నేను చెప్పొద్దని చెప్తే ఆ నర్సరీ డాక్టర్ చెప్పింది. డాక్టర్ వెళ్ళి మా వాళ్ళకి చెప్పారు. అయితే నేను ఒకటే, అయ్యా ఎందుకు ఇప్పటి వరకు బిడ్డలు లేరు, అయినా సరే మళ్ళీ ఈ పరిస్థితిని ఇచ్చావు, ఇంత నేరు స్థితిలో మేము కృంగిపోతున్నప్పుడు మాకు సహాయం చేసావు. అయితే నేను అప్పుడు కూడా నమ్మలేదు. ఒక ఆయన సర్జరీ సెట్ అయింది, మీరు గైనకాలజిస్ట్ని కలవండి అని చెప్పారు. అప్పుడు నేను గైనకాలజిస్ట్ని కలిసి ఆవిడ స్కానింగ్ చేసి, అవునమ్మా నువ్వు ప్రెగ్నెంట్, నీకు 9 వీక్స్ కంప్లీట్ అయ్యింది, నీకు 10 నడుస్తుంది అని చెప్పినప్పుడు నేను నమ్మాను. నిజంగా నాకు నా ఫ్యామిలీకి దేవుడు ఇచ్చిన బహుమానం ఈమె. 11 సంవత్సరాల తర్వాత అయితే ఈ చర్చికి వచ్చినప్పుడు సాక్షి చెప్పాలని చెప్పాను. అయితే మా నాన్నగారు చనిపోయి 19 సంవత్సరాలు. ఆ టైం నుంచి ఇప్పటికి కూడా నా ఫ్యామిలీ నాకు బాగా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ, మా బాబాయ్ వాళ్ళు అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. అందుని బట్టి నేను దేవునికి చాలా గొప్ప సాక్ష్యం అండి. ఎన్ని వారాలు వచ్చారమ్మా ఈ సెంటర్కి? 11 వారాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీకు 11 సంవత్సరాల తర్వాత అండి. చాలా నంబర్ కూడా భలే సీక్రెట్స్ లో ఉంది. దేవుని అద్భుతం. 11 years నుంచి దాన్ని కన్సీవ్ ఉన్నప్పుడు 11 వారాలు వస్తాను అన్నట్టే ఈవెన్ యాక్సిడెంట్లో ప్రమాదంలో ఉన్న స్థితిలో కూడా దేవుడు తనని బయటకు తీసుకొచ్చి ఒక మంచి ఆశీర్వాదంతో మన ముందు ఒక పాపతో తను చాలా మన 9 months పాప అండి. చాలా అందమైన బిడ్డ దేవుడు ఇచ్చాడు. దేవుని కృతజ్ఞతగా మన మధ్యలో సాక్ష్యం చెప్తున్నాను. The sister's name is Anusha, comes from Sangareddy. Even after her marriage for 11 years she didn't conceive. She was going around for so many hospitals. She faced lot of criticisms and lot of humiliations among her relatives and all, but she was holding on to the God. But she heard about this Muttali, though she is from Andhra in 2008 సంవత్సరంలో వచ్చారేమో
23 she came to the city Telangana and she heard about the Mutangi. She ఎలా నేను సాక్ష్యాలు ఎప్పుడు విన్నారమ్మా? ఆన్లైన్ లో విన్నారు, ఇక్కడికి వచ్చారా? Okay, she started coming and listening to the testimonies and she was filled with the faith, and she also has confessed to the Lord that she'll come for the 11 weeks. After the 11 weeks of the completion, she really blessed with a girl child. This is a beautiful child, 9 months old. She glorifies to the Lord. Even after her 11 weeks, she met with an accident. But during her accident, she was very disappointed what the future is going to be. But at the same time, that she heard a very good news. She was pregnant, and even the surgery went well without any complications, even to the pregnancy that she was carrying. Today, she and the mother both are here, and then she testifies for the Lord. Give a mighty clap to the Lord. The Lord has done it with her life. Praise the Lord. మళ్ళీ నేను ఎలా ఉంటాను, నేను ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అని అనుకునే టైంలో దేవుడు ఎంత అద్భుతంగా చేస్తాడంటే అసలు మనకి ఊహించదండి. మీరు ఎవరైనా తనని చూసుంటారు. ఈ సిస్టర్ పేరు అమృత, చాలా మంది చూసుంటారు. చూసారా ఎవరైనా? తిను మన వాలంటీరు. తను కొంతకాలంగా ఇప్పుడు యాక్టివ్గా వాలంటీర్గా లేరు, కానీ చాలా రోడ్స్ దగ్గర కానీ చిల్డ్రన్స్ మినిస్ట్రీలో చాలా మందిని దేవుడి దగ్గర నడిపించిందండి. తిన సాక్ష్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? చాలా భయంకరమైన యాక్సిడెంట్ అండి. తిను ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో ఆటోలో వెళ్తూ తిను వీళ్ళ ఆయన వీళ్ళ అత్తగారు ముగ్గురు వెళ్తున్నప్పుడు ఒక లారీ ఢీకొని తను కరెక్ట్ నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ అత్తగారు స్పాట్ డెడ్. ఈమె టోటల్లీ ఫ్రాక్చర్స్ అయిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది పరిస్థితిలో. నేను కూడా సాక్షిని నేను విజయసాయిలో వెళ్ళిస్తాను. ఈ రోజు తను సజీవంగా వచ్చి తను ఒక హెల్త్ గురించి చెప్పి తను ఆ రోజు ఉంచుంది. ఈరోజు ఇంకో గొప్ప అద్భుతంగా మన మధ్యలో ఉన్నారండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు అమృత. నేను ఇక్కడ 2012 నుంచి వాలంటీర్గా చేయడం అండ్ చిల్డ్రన్ మినిస్ట్రీలోకి వెళ్ళడం జరిగింది. సో అనుకోకుండా 2025లో మాకు ఘోరమైన యాక్సిడెంట్ జరగడం వల్ల నేను అక్క చెప్పాను ఇందాక అన్కాన్షియస్గా టోటల్గా వెళ్ళిపోయాను. ఇంకా కూడా సరిగా సెట్ అవ్వాలి నేనేమో అనుకొని భయపడుతూ ఉన్న టైంలో నాకు చాలా రకాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడంతో చాలా సఫర్ అయ్యాము. కానీ దేవుడిని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు, కాబట్టి దేవుడు నన్ను మర్చిపోలేను. అందుకే నేను ఈరోజు సజీవులికలో ఉన్నాను. అంతేకాదు ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కానీ అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు నన్ను ఒక సొంత బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నారు. ఇక్కడ ఉన్న గురువులు అంతకంటే ఎక్కువగా నన్ను సొంత కూతురులాగే చూస్తున్నారు. నేను మాటల్లో చెప్పడం కాదు, కానీ దేవుడు అన్నీ చేశాడు నాకు. అందరూ ఉన్నా కూడా అందరూ నేను దేవుడిని నమ్మాను ఒకే కారణంతో నన్ను వదిలేశారు. సో వాళ్ళు వదిలేసినా దేవుడు నన్ను వదలలేడు. కాబట్టి ఆయనకు నేను సజీవ సాక్ష్యంగా ఉండాలని ఆశపడుతున్నా. అనే సమయంలో లాస్ట్ సండే మనకు ఇక్కడ మెసేజ్ ఫాదర్ వెని చెప్పారు, అక్కడ యూత్ మినిస్ట్రీలో ఫాదర్ ఫాదర్ గారు చెప్పారు. అలా చెప్తున్నప్పుడు దేవుడు ఒక మాట మనందరితో లాస్ట్ వీక్ అందరికి గుర్తే ఉంటుంది. నరుల మీద ఆధారపడుట కంటే ఆయన మీద ఆధారపడుట ఎంతో శ్రేష్టమని. ఎందుకంటే నా జీవితంలో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక మిరాకిల్ జరిగింది. అదేంటంటే నేను చాలా స్కూల్స్కి డెమోకి వెళ్ళాను, అన్నిటికి వెళ్ళాను, కానీ నేనున్న కండిషన్లో ఎవరు జాబ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. స్కూల్ టీచర్ అండి. అయితే నేను గత 12 ఇయర్స్గా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. బట్ కాకపోతే చాలా స్కూల్స్లో వెళ్ళాను, కానీ అందరికీ నా డెమో నచ్చుతుంది. బట్ నా హెల్త్ కండిషన్ ఎవరికీ నచ్చలేదు. అలాగే ఉండని ఏమవుతుంది, నేను దేవుని నమ్మాను, దేవుడు ఏదో ఒకటి చేస్తాడని ఒకే ఒక నమ్మకంతో ఉన్నాను. లాస్ట్ వీక్ ఫాదర్ రవి ఫాదరు ప్రాఫెసీ అక్కడ యూజ్ చేశారు. ఆ ప్రాఫెసీ అనేది ఏంటంటే ఆయనను ఆశ్రయించిన నరుడికి ఎప్పుడు కూడా ఆయనను సంపన్నుడిగా చేస్తాను అన్నది. అది నిజమని నేను నమ్మాను, నేనే క్లెయిమ్ చేసుకున్నాను. అలా చేసుకున్నాను. అయితే నాకు అసలు ఎక్కడ నేను అప్లై చేయలేను, అప్లికేషన్ పెట్టలేను, ఎవరు రికమెండేషన్ కూడా అడగలేదు. కానీ నా తరఫున రికమెండ్ చేసింది ఎవరో తెలుసా? నా డాడీ. ఆయన చేసిన రికమెండేషన్ ఏంటో తెలుసా? గవర్నమెంట్ స్కూల్లో ఎంత వెతికినా, ఎంత రికమెండేషన్లో వెళ్ళినా, ఎవరు అడిగినా కూడా జాబ్ అనేది రాదు, అది ఇంపాసిబుల్ అంటారు అందరు. కానీ అలాంటి స్కూల్లో వేరే ఎవరో పేరెంట్స్ చెప్పారంట, సెయింట్ మేరీస్లో ఒక టీచర్ ఉండేది. ఆ టీచర్ పిల్లలకి మోరల్ వాల్యూస్ అన్ని విధాలుగా కొన్ని విధాలుగా మంచిగా చెప్పేది. అలాంటి టీచర్ ఒక టీచర్ ఉంది, కానీ తన హెల్త్ కండిషన్ బాగాలేదు సార్,
మీరు పర్మిషన్ ఇస్తే ఆ టీచర్ని మా ఊరికి రప్పించాలి అని పేరెంట్స్ అడిగారంట. అలా అడగడంతో అక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ని కాల్ చేసి, అమ్మ నీ హెల్త్ కండిషన్ గురించే కాదు, నీ గురించే కాదు, నీకు నేను జాబ్ ఇస్తున్నాను తల్లి, నువ్వు స్కూల్కి వచ్చి జాబ్లో జాయిన్ అవ్వచ్చు. గవర్నమెంట్ స్కూల్ అండి, తన డెప్యుటేషన్ మీద తను రిక్రూట్ చేసుకున్నారు. చూడండి, ఎవరో ఒక రికమెండేషన్ కాదు, తన దగ్గర ఉన్న ఓన్ స్టూడెంట్స్ పేరెంట్సే దేవుడు ఎలా నడిపించాడు. చూడండి, మళ్ళీ అద్భుత కార్యం అండి. దేవుడికి పరిశుద్ధాత్మ చేసిన కార్యం చాలా గొప్పదండి. నేను మనుషులను నమ్మలేదు, దేవుని మాత్రమే అన్నాను. కాబట్టి ఆయన నమ్మిన వాడు ఎప్పుడు కూడా ఆయన తలగా ఉంచుతాడు కానీ తోక ఎప్పుడు ఉంచడం అన్నది నిజం. అది మాత్రం నా జీవితంలో జరిగింది. నేను ఇప్పుడు 1 వీక్ అవుతుంది జాబ్లో జాయిన్ అయ్యాను. ఫుడ్తో వాళ్ళే నాకు ప్రొవైడ్ చేస్తున్నారు. శాలరీ ఇంత అంత అని కాదు కానీ అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళు ఎలా అంటే ఆ స్కూల్ నిజం చెప్పాలంటే హెడ్ మాస్టర్ తర్వాత నాకు అలా నేను ఉన్నా లేకున్నా అన్నీ మీరు చూసుకోవాలమ్మా, నువ్వు వచ్చి బోర్డు పైన రాయడం అలా చేయడం అలాంటి ఏమవుతూ సబ్జెక్ట్ కావాలి మాకు, అది చాలు. వాళ్ళు ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. 1 వీక్ అవుతుంది. లాస్ట్ మండే నేను జాబ్లో జాయిన్ అయ్యాను. లాస్ట్ సండే దేవుడు నాతో మాట్లాడాడు. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ నైటే 10 o'clock నాకు కాల్ వచ్చింది. మండే రోజు జాబ్లో జాయిన్ అయ్యాను. మండే నుంచి జాబ్లో కంటిన్యూ అవుతున్నాను. సో ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి. 1.5 year అవుతుంది. చూసారండి, తన యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్స్ అయిపోయి కోమాలో ఉండి ఒక కన్ను కూడా తను ఇంజురీ అయిందండి. షీజ్ ఇన్ ద కోమా. తనకి సంగారెడ్డి నుంచి ఒక హాస్పిటల్ తాకి మళ్ళీ ఫైనల్గా ఈఎస్ఐ తీసుకొచ్చారు. తనతో పాటు ఉన్న స్పాట్ డెడ్ వాళ్ళ అత్తయ్య గారు. అంత భయంకరమైన యాక్సిడెంట్, తన మెదడుకి తగలడంగా యాక్సిడెంటల్ ఇంజురీ అంటామండి. ఎంత త్వరగా నేనే ఆశ్చర్యపోతానండి డాక్టర్గా ఉండి. అలాంటి స్టేజ్లో వెళ్ళిపోయిన ఆవిడ మళ్ళీ సెన్సెస్లోకి వచ్చి మళ్ళీ అన్ని విధాలుగా ఎంతో ఆస్వాదించిన పడ్డ వాళ్ళకంటే తనలో చాలా మరింతగా దేవునికి సాక్షిగా నిలబెట్టడానికి ముత్తలు తను చేసిన వాలంటీర్ సర్వీస్కి దేవుడు ఎంత గొప్ప బహుమానం. చూడండి, తనకి ఏ పరిస్థితులకు ఏది ప్రాబ్లం లేకుండా వసతి, ఈవెన్ ఫుడ్ ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ఇచ్చి తనని పిలిచి మళ్ళీ ఘనంగా గవర్నమెంట్ స్కూల్లో తన డెప్యుటేషన్గా ఇచ్చినట్టు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సిస్టర్ ద్వారా చేసిన కార్యాల కొరకు వందనాలు. ది సిస్టర్స్ నేమ్ ఇస్ అమృత. She is one of our volunteer. 1.5 years back, she met with an accident, with a road traffic accident. She and her husband, his mother-in-law, they both were traveling in the night. They were hit by an RTA. The mother-in-law was a spot dead. She received the multiple injuries. She was in the coma. And the medical we say it's an accidental injury. She was about to be on the ventilator. By the God's grace, she came out. It is just because of the God's grace and the earnest prayers of the Muttagis and the fellowship and the dedication and the service that she has given in the Muttagi as a volunteer, even for the children's ministry. God has lifted her to this day. She came out of the danger. She is able to recover her own life, but she couldn't go for school. Even none of the schools are ready to accept, though she is a school teacher. She last week, when Father Benny was preaching here, the Father Ravi in the children's and youth ministry, he has released a prophecy saying, all those who depend on the Lord, God will make them, will lift them up and they will be righteous in the sight of the Lord. She claimed the promise and she wrote the intention there, and she went. Very next day, on Monday, miraculously, even she couldn't believe it, since some of her students' parents has recommended her name in the government school for the deputation to be recruited as a school teacher. So they sent a recommendation for her, giving her all the health details. In spite of her health details, they have recruited as a school teacher in the Sangareddy. Give a mighty clap to the Lord. The Lord